నా పేరు మర్కంటి మురళి ముదిరాజ్ అండి. నేను ఈ దేవస్థానము కమిటీకి శ్రీ 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 లాల్ బజార్ మహాంకాళి మందిరం కమిటీ అధ్యక్షుడిని. మా కమిటీ ఏర్పడ్డది 2010లో. నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డది గ్రామస్తుల ద్వారా ఈ సంవత్సరం 24 ఫిబ్రవరిలో. ఈ అమ్మవారి 1836లో అమ్మవారు ఇక్కడ వెలిచింది. గుడి కట్టడం అన్నది 1904లో ఇక్కడ దేవస్థానం కట్టారు. ఇక్కడ ఈ దేవస్థానం ప్రత్యేకత ఏంటంటే చాలా గొప్ప ప్రత్యేకత ఉన్నది. ఈ అమ్మవారి గొప్పతనం ఏంటంటే అనేక భక్తులు వివిధ రకాలుగా వాళ్ళ ఒక మొక్కులు కోరుకున్నవన్నీ తీరుతూ ఉంటాయి. రోజు రోజున అమ్మవారు వాళ్ళ మొక్కులు తీర్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒడిబియ్యం అన్నది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఒడిబియ్యం అర్పించుకుంటారు. అది ఆనవాయితీగా వస్తున్నది. 1904 నుంచి కూడా ఈ మొత్తం స్థలంలో, అంటే ఇది 1 ఎకరా 21 గుంట స్థలం ఉంది. ఈ స్థలంలోనే ప్రతి ఆషాఢ మాసంలో బోనాల జాతర మరీ ఘనంగా, అంటే చాలా ఘనంగా మా తాతలు ముత్తాతల నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ దేవాలయం తర్వాత ఇక్కడే చాలా గొప్పగా జరుగుతుంది. అంటే తెలంగాణలోనే చెప్పుకునే తగ్గట్టు చాలా గొప్పగా ఇక్కడ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈసారి కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా భక్త జనాలు పెరుగుతూ ఉన్నారు. రకరకంగా ఈసారి కూడా మా అంచనా ప్రకారము దాదాపు 60,000 నుంచి 80,000 మంది వరకు మా దేవస్థానంకు వస్తున్నారు. దీని గురించి మా ఏర్పాట్లన్నీ యువ గారి ద్వారా పోలీస్ సహకారం ఉంది. అదేవిధంగా మా కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు. మిగతా ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు కూడా మంచిగా సహకరించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నమాట. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని సౌకర్యాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మన కంటోన్మెంట్ సిఓలు కానీ అందరు అన్ని అధికారులు కూడా సహకరిస్తున్నారు. అందరూ కూడా శాంతియుతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని నెమ్మదిగా వెళ్ళొచ్చు. అన్ని ఏర్పాట్లు బాగానే జరిగాయి. అయితే కాకపోతే ఈ మధ్యలో మొన్న మాకు కొంచెం ఇక్కడ ఉండే స్థానిక లీడరు గౌరీశంకర్ గారు, శ్యామ్ కుమార్ గారు గత 32 రోజుల నుంచి మా చుట్టూ ఉన్న గ్రామస్తులంతా వాళ్ళనే ఇక్కడ వార్డు మెంబర్గా ఎన్నుకుంటే ఆయన మాకు కొన్ని ఇక్కడ గ్రామస్తులు పండుగ జరుపుకోవద్దని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడం అయితే హైకోర్టుకి వెళ్ళేసి ఈ బోనాలు జాతర పండుగకు అడ్డుకోవడం జరిగింది. అయితే అమ్మవారి దయ వలన ఆ హైకోర్టు న్యాయవాదులు కూడా వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ఆ దేవస్థానం అమ్మవారితో పోరాటం పెట్టుకున్నాడు. ఆయన అమ్మవారితో ఎవరైనా కానీ గెలవడం అంటే అసాధ్యమే. ఆ దుర్బుద్ధి ఎందుకు ఆయనకు వచ్చిందో అది అమ్మవారికే తెలియాలి. మళ్ళీ ఆయన ఈ స్థలంలో ఉండే, ఈ అమ్మవారి హయాంలోనే ఉండి ఒక గొప్ప పేరు ప్రతిష్ట పొందినవారు. ఆ పొందినవారు లీడర్ ఇంత బాధాకరంగా ప్రజలని పండుగ చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు. ఆయన
ప్రజలకు ఇంత అడ్డుకోవడం అనేది చాలా బాధాకర విషయము. అయినా అమ్మవారి దయ, న్యాయవాదులు కూడా అమ్మవారి పక్షాన్నే తీర్పు ఇవ్వడం జరిగింది. గత ఈ కొత్త కమిటీ ఎన్నుకొని 5-6 మాసాలు అవుతున్నది. 5-6 మాసాల నుంచి నిత్యం మా కమిటీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజున ఏదో ఒక కష్టం, అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళడం, ఎండోమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళడము, కంటోన్మెంట్ డిఫెన్స్ ఎస్టేట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, అంటే మాకు నానా రకాలుగా అయినా ఇబ్బంది పెట్టిండు. ఇక్కడ స్థానిక లీడరు శ్యామ్ కుమార్ గారు కానీ ఎన్ని రకాలైనా కానీ ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల ఈ రోజుకు మాత్రం తీర్పు అన్నది మాకు అనుకూలంగానే వచ్చింది. కానీ ఇంకా కూడా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో కూడా మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఎటువంటి కాయిదాలు, నిజమైన కాయిదాలు లేవు. దాన్ని తారుమారు చేసేసి ఏదో మ్యానిపులేట్ చేసేసి చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైనా వాస్తవాలే ఉంటాయి. అబద్ధం అనేది నిలకడగానే నిలబడదు అని ఇప్పటికైనా నిజాలే గెలుస్తాయని గట్టి నమ్మకం మాకు కూడా. ఆయన అధికార దుర్వినియోగంతో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మిగతా దగ్గర కూడా కానీ ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేసుకొని ఒక ఒప్పందంకి వచ్చి ఆ ఒప్పందం పత్రం రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఈ స్థలానికి అధికారిని అని చెప్పుకోవాలనుకుంటున్నారు. కానీ న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానం ఎప్పటికైనా న్యాయం చేస్తుంది అని మాకు గట్టి నమ్ముతున్నాం మేము. అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉంటాయి. నా యొక్క పరిచయం అమ్మవారి యొక్క సేవకుని మహాకల్లమ్మవారు స్వయంగా గ్రామదేవత, కొలువై వెలిసిన తల్లి, 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో ఎవరైనా వచ్చి వారి కష్టాలను సుఖాలను తెలియజేస్తే నిస్సందేహంగా అందరినీ అమ్మవారు కరుణించింది. కాబట్టి ఈనాడు జరిగే కొన్ని విశేషాల సందర్భంగా కూడా అమ్మవారు అందరితోటి సహకరిస్తూ అందరికీ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ముందుకు తీసుకుని వెళ్తుంది. మరియు మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ప్రతి ఏడాది మన లాల్ బజార్లో ఘనంగా అంగరంగ వైభవంగా అమ్మవారి సేవలు చేసుకుంటూ అమ్మవారి యొక్క జాతర కన్నుల పండుగ అందరికీ తెలిసిన విశేషమే. ఎందుకంటే సికింద్రాబాద్ మహాంకాళి జాతర తర్వాత మన లాల్ బజార్ మహాంకాళి జాతర. ఎందుకంటే అమ్మవారి యొక్క ప్రాంగణం విశాలమైనది. ఆమె కొంగు నీడలలో అన్నీ జరుపుకుంటూ వస్తున్నాము. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపుగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఒడిలో ఉండి కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తూ భక్తులు వచ్చేవారందరినీ కూడా సన్నిహితంగా, ప్రేమగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరినీ సంతోషపరిచే విధంగా మేమందరం ఇక్కడ ఉన్నాము. మరియు ముఖ్యంగా నా పక్కకు ఉన్న మరికంటి మురళి గారు ఇప్పుడు కొత్తగా యువకుడు అన్నిట్లో ముందుకు వెళ్ళి దూసుకొని వెళ్తూ అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. వారి ఎంబడి ఉన్న కమిటీ వారు గట్టిగా అంగబలంతో మరియు వారి యొక్క భక్తి శ్రద్ధలతో మరి ఇతర ఎన్ని భక్తి శ్రద్ధలు ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా అమ్మవారి ఆశీస్సులను దీవులను పొందుతూ ప్రతి కార్యక్రమాన్ని ఎదుర్కొంటూ జయప్రదం చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా మేమందరం కోరడం ఏమంటే ప్రతి భక్తులందరూ కూడా ఈ ఏడాది కలిసిమెట్టుగా ఉండి అందరూ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమం అమ్మవారికి ఏదైతే జరుగుతుందో ఇక్కడ అగ్దారులు ఉంటారు, ముఖ్యంగా అమ్మవారికి సేవలు అందించేవారు, వారి యొక్క ప్రతి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. దీంతోపాటు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. దాంతోపాటు మరికంటి మురళి గారు కూడా మరి వారి కమిటీ మెంబర్స్ కూడా వారి వెంబడి ఉన్న సహాయ శక్తులందరూ కూడా స్వయంగా వచ్చి వారి సానుభూతి అనుకోండి, వారి యొక్క భక్తి శ్రద్ధలు అనుకోండి, ఆయన ముందుకు వచ్చిందంటే అమ్మవారి యొక్క ఆశీస్సులతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇందులో తెలియజేయడం ఏమంటే మహాభారతంలో ఎట్లయితే శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని నడిపించారో ఆ విధంగా మా లాల్ బజార్ మహాకల్లమ్మ వారి యొక్క రథాన్ని కూడా మన మురళి గారు నడిపిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ ఏడాది జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని మీతోటి మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన మన సుదర్శన్ లైవ్ టీవీ ప్రోగ్రాం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని ప్రతిదినము అమ్మవారిని కోరుకుంటున్నాం. కొందరికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉన్నది.
మాకు అన్ని వర్గాల వారు కూడా సహకరించారు, మాకు ఒక వెన్నుపూసలాగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ, జైన్ సమాజ్ వాళ్ళు కానీ, గౌడ్ సమాజం, మహారాష్ట్ర సమాజం వాళ్ళకి, వీళ్ళకి అందరికీ, మళ్ళీ మా బజార్ వాస్తులు మా స్థలం దేవస్థానం స్థలం గురించి ఒక రోజంతా మార్కెట్ కూడా బంద్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా కమిటీ మెంబర్లు భక్తవచల్యం గారు కానీ, మధు గారు కానీ, రాజేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు పేరున వీళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మహిళలు కూడా, మా లాల్ బజార్ మహిళలు ప్రతి కార్యక్రమంలో ఉపవాసం ఉండి అమ్మవారి స్థలాన్ని కాపాడుకోవాలి, అమ్మవారి మనం ఒక పండుగని జయప్రదంగా చేయాలని నిత్యము వాళ్ళ సహకారం కూడా ఎంత ఉందంటే నేను మాటలలో వివరించలేను. వాళ్ళు చేసిన స్నాయానికి మాటలలో వివరించలేని అంత గొప్పగా వాళ్ళు మాకు మద్దతుగా ఉండే ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో ప్రతి పోరాటంలో మంచి చెడ కార్యక్రమంలో చాలా ముందుకున్నారు. వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని గట్టిగా నమ్మి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు కూడా ఆశీస్సులు ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏంటంటే గత 30-35 సంవత్సరాల నుంచి మా స్థానిక ఒక ప్రజాసేవకుడుగానే మేము ఎన్నుకున్నాము గౌరీశంకర్ శ్యామ్ కుమార్ గారిని. అట్లాంటి వ్యక్తి 30 ఏళ్ళ నుంచి ఏకగ్రీవంగా మేము ఎన్నుకుంటుంటే మా మహిళల మీద కోర్టుకు లాగి కేసులు పెట్టి వాళ్ళేమో దేవస్థానం గురించి పోరాడుతుంటే ఆయన వ్యక్తిగతం గురించి స్వార్థం గురించి పోరాడుకుంటా మా మహిళల మీద కేసులు పెట్టడం జరిగింది. ఆయన మా దురదృష్టం అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈ సుదర్శన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా మా పోరాటం న్యాయ పోరాటం అని చూసి మాకు మద్దతు పలికి మాకు కూడా ఎప్పటికీ సహకరిస్తామన్నారు. అదే ఈ పండుగకు రాబోయే అమ్మవారి జాతర 24-25వ తారీఖున కూడా లైవ్ ప్రోగ్రాం పెడతా అన్నారు టీవీ గురించి. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మా కమిటీ తరఫు నుండి మా లాల్ బజార్ భక్తులందరి తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇది అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానం పరిధిలో 1 ఎకరా 21 గుంట స్థలం ఉన్నది. ఇప్పటి నుండి కాదు, ఇది 1836 నుంచి ఇది దేవస్థానంకి ఉంది. 1836 నుంచి ఇక్కడ అమ్మవారి బోనాల జాతర, నవరాత్రుల పండుగ ఇదే స్థలంలో జరుపుకుంటూ వస్తున్నారు. మా తాతల పెద్దల నుంచి ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నారు. ఈ స్థలంకు కొంచెం ఆదాయం ఉండాలని చెప్పి దేవస్థానం వాళ్ళు ఒక 4-5 కుటుంబాలకు గుడి వెనకాల 4-5 కుటుంబాలకు గుడి వెనకాల కిరాయి అద్దెకిచ్చారు. అద్దెకిస్తే దాంట్లో ఒక భాగంలో కొంత స్థలంలో ఆ గౌరీశంకర్ వాళ్ళకు కూడా అద్దెకి ఇవ్వడం జరిగింది. గౌరీశంకర్ వాళ్ళ తండ్రికి కూడా. అంటే వీళ్ళు దేవస్థానానికి రెంట్ ఇవ్వడం కూడా జరిగింది. దేవస్థానం దగ్గర నుంచి రెంట్ ఇచ్చి రెంట్ల స్థలం కూడా పొందినరు. ఈరోజు మన దురదృష్టం ఏంటంటే అతనికి ఇక్కడ నుంచి ఈ చుట్టూ ఉన్న మా గ్రామస్తులంతా అతనికి ఒక పెద్దరికం ఇచ్చి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ వార్డు మెంబర్గా ఎన్నుకుంటే అతను ఈ దేవస్థానం స్థలమే కాజేయాలని కూర్చుంటున్నాడు. ఆయన ఒక టెనెంట్ ఉండే దేవస్థానానికి కొద్దిగా ఆదాయం ఉండాలని ఒక టెనెంట్ ఇస్తే అతని దేవస్థానం స్థలం కాజేయాలనుకుంటున్నాడు. ఈ దేవస్థానం అధికార దుర్వినియోగం చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కోర్ట్ ఆఫీస్లో కానీ రికార్డ్స్ అన్నీ తారుమారు చేశాడనమాట. ఇక్కడ నుంచి అతనికి ఒక హోదా, ఒక పేరు, ధనము బాగా సంపాదించిన వ్యక్తే లేదని కాదు. ఆయన ఈ స్థలాన్ని కాజేయడానికి ఎంతవరకు కరెక్టు? అది కూడా ఇది ఒక 30 కోట్ల ఆస్తిని కేవలం 70 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. తెలుగును అంటే ఆయనకు అమ్మే అధికారం లేదు, ఈయన కొనే అధికారం లేదు. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడనమాట. ల్యాండ్ గ్రాబింగ్ కేసుని ఒక ఒప్పందంకి వచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ స్థలాన్ని కాజేయాలని అనుకుంటున్నాడు. అంటే ఇచ్చిన అతనికి కూడా తెలుసు ఈ స్థలం మాది కాదు, దొంగకు చెప్పే లాభం అన్నట్టు వాడు ఒక 30 కోట్ల ఆస్తి 70 లక్షలకు వీడికి ఇచ్చిపోయాడు. అది ఎక్కడ కూడా సేల్ డీడ్ అని లేదు, వాడు ఒక ఓనర్ అని ఎక్కడ కోర్టు ఇవ్వలేదు, వాని స్థలం ఉంది అని చెప్పేసి తారుమారు చేసిరు. పహానీళ్ళ కాడికేని తారుమారు చేసిరు. అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది వాళ్ళకు కూడా. కోర్టు ద్వారానే న్యాయబద్ధంగానే వాళ్ళు కూడా మాకు అమ్మవారి మీద గట్టి నమ్మకం ఉన్నది. ఎవరైతే ఇది కాజేయాలని అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు, ఎన్నటికి కూడా. మా గ్రామస్తులందరూ మా కమిటీ మీద గట్టి ఒక నమ్మకం పెట్టుకొని మాకు బాధ్యతలు ఇచ్చినారు. గ్రామస్తులు అంటే
ఈ గుడి ప్రాంతంలో ఉన్న గాంధీనగర్ వాళ్ళు కానీ, సెంట్రబట్రి వాళ్ళు కానీ, తిరుమలగిరి విలేజ్, చిన్న కమల, పెద్ద కమల, శాస్త్రినగరు, ఈ ప్రతి ఒక్కరు కూడా గట్టి మద్దతు మా కమిటీకి ఉన్నారు. దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు. ఈ స్థలము ఎట్టి పరిస్థితుల్లో ధర్మందే విజయం అవుతుంది, దేవస్థానంకి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా దీనికి భాగస్వాములు అయినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు.